ఒకానొకప్పుడు ఒక చెరువులో 3 పెద్ద చేపలు ఉండేవి. అవి మంచి స్నేహితులు. 3 చాలా విచిత్రంగా ఉంటాయి. ఒకటి ఎంతో తెలివిగలది, ఒక్కో పనికి శ్రద్ధగా ఆలోచనల్ని ఇస్తుంది. రెండో చేప మేధావి, సమయానికి తగ్గట్టు నడుచుకుంటుంది. మూడో చేప విధిని నమ్ముకుంది, భవిష్యత్తును ఎవరూ మార్చలేరని అది అనుకుంది. అందువల్ల జరిగేదేదైనా జరిగి తీరుతుందనుకుంది. ఒకరోజు తెలివిగల చేప స్నేహితులతో, నేను ఒడ్డున ఈత కొడుతున్నప్పుడు మత్స్యకారులు మాట్లాడుకోవడం విన్నాను అంది. ఇది ఎంత అందమైన పెద్ద చేపలు కదా. అవునవును, ఈ చెరువులో చాలా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. రేపొచ్చి పట్టుకుందాం. వాటి ప్రశాంతమైన జీవితం ఈ రోజుతో అయిపోయిందని ఆ 3 చేపలు అనుకున్నాయి. నిర్ణయం తీసుకోవలసిన సమయం వచ్చింది. తెలివిగల చేప మత్స్యకారులు రావడానికి ముందే ఈ చెరువు నుండి పారిపోవాలనుకుంది. మనం ఈ కేనల్ ద్వారా ఈ చెరువు నుంచి ఇంకో చెరువుకి వెళ్ళిపోదాం. ఇక మీదట ఈ చెరువును నమ్మడానికి వీల్లేదు. నన్ను కాపాడుకోవడానికి నేనే మంచి దారిని కనిపెడతాను. నేను ఇక్కడే పుట్టి, నేను ఇక్కడే పెరిగాను. నేను రాలేను. మనకి ఏం జరగాలని రాసుంటే అదే జరుగుతుంది. మొదటి చేప తెలివిగలది కాబట్టి చెరువు నుండి వెళ్ళిపోయింది. మరుసటి రోజు మత్స్యకారులు వచ్చిన వెంటనే ఆ చెరువులో ఉన్న చేపలతో పాటు ఆ 2 చేపల్ని పట్టుకున్నారు. నేను చచ్చిపోయినట్టు నడుస్తే వాళ్ళు పట్టి నన్ను మళ్ళీ ఈ చెరువులోనే వేస్తారు. మత్స్యకారులు ఆ రెండింటినీ చనిపోయిన చేపలతో పాటు ఉంచారు. అందులో ఒకటి కుంటుకుంటూ వెళ్లి చెరువులో దూకి తప్పించుకుంది. ఇదే నా తలరాత. ఇక నేను ఏం చేయగలను? తప్పించుకునే మార్గం తెలియకుండా ఇంకో చేప వలలోనే ఇరుక్కుపోయింది. ఒక మత్స్యకారుడు దాన్ని గట్టిగా కొట్టిన వెంటనే అది చనిపోయింది. మత్స్యకారుడు పట్టుకున్న చేపలతో ఇంటికి బయలుదేరాడు. అప్పుడు ఆ 2వ చేప బాధతో చూస్తోంది. తన స్నేహితుడికి ముందు ఆలోచన ఉండుంటే బావుండునని అది అనుకుంది.